ఇదిగో సిలువలో ఆ రోజు యేసుక్రీస్తు వారు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఎవ్వరు ఆ దగ్గరికి కూడా రాలేదంట. ఎందుకు రాలేదంటే యేసుక్రీస్తు వారు ఎలా కనిపించారంటే సిలువలో ఇంకా ఏమి చేత కాని వాడు, జీరో, అంతే. ఎలాంటి వాడంట? జీరోగా కనిపించాడు. ఎవరికి? శిష్యులకు సైతం. ఎందుకంటే ఈయన ఇంతకుముందు అనేక మందిని మరణం నుంచి లేపిన వాడు, ఈయన నీడే రక్షించలేకపోతున్నాడు. ఈయనేమి రక్షకుడు. అపహాస్యంగా మాట్లాడారు. అందుకే అందరూ విడిచి వెళ్ళిపోయారు. 3 గంటలు అవుతుంది సమయం, ఎవ్వరు కూడా దగ్గర లేరు. గెత్సమనే తోటలో యేసుక్రీస్తును అప్పగించ ఆ రాజు ఆ రోమా సైనికులు తీసుకువెళ్తున్నప్పుడు శిశువులు సైతం ఏమైపోయారంట? పారిపోయారు. రాజును రాజుగా చూడలేకపోయారు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు కాబట్టి చూడలేకపోయారు. నా జీవితంలో సిలువ అంతటి శ్రమ వచ్చినప్పటికీ కూడా ఇదిగో వాళ్ళు శిశువులు విడిచిపెట్టినట్టుగా నేను విడిచిపెట్టను. కానీ మరణంలో, ఉపద్రవంలో, ఆకల్లో, నిందల్లో, వేదనలో, కృంగిపోయిన పరిస్థితిలో నువ్వే నా రాజు అని నిజంగా మనం అందరం స్తుతించే వారిగా ఉందుము గాక.